నమస్తే. నేను మీ శ్రీనివాస్. న్యూస్లోకి వెళ్తే బెల్లంపల్లి నియోజకవర్గంలో శాంతి అనే మైన్ ఉంది. అయితే ఈ మైన్ పెంచడానికి అంటే దానికి పెద్ద చేయడానికి ఇటు లాంగ్ వాల్ అంటే లోపల డిప్ తవ్వుతా ఉన్నారు. అది చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలకు నీళ్లు లేకుండా చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి జనాలు వారి భావన వాళ్ళ బాధను చెప్తా ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ఒకే చేనులో ఒకే పొలంలో 8 సార్లు బోర్లు వేసినా కూడా ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితి అంట. అంటే లోతు తవ్వుతా ఉంటే సింగరేణి మైన్ ఆయనకు ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుందంట. సింగరేణి మైన్ లోతు పోతా ఉంటే ఈయన సంవత్సరానికి ఒకసారి బోర్లు తవ్వుతా ఉన్నాడంట. ఒకసారి 200, ఒకసారి 300, ఒకసారి 500 ఇట్లా తవ్వుతా ఉన్నాడంట. అంటే మొత్తం ఇప్పుడు 7 బోర్లు వేయించాడంట. ఇప్పుడు నీళ్లు రాని పరిస్థితి. నేను ఏం చేయాలి, ఇంత డబ్బులు పెట్టి నేను బోర్లు వేసినా కూడా నీళ్లు వాడట్లేదు, మరి నా పంటలు ఎట్లా వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. ఈయన ఒక్కైన బాధనే కాదు అది. అదేవిధంగా చాలా మంది కూడా ఈ బాధను అనుభవిస్తున్నారు. ఇట్లా రాబోయే తరాల వాళ్లకు ఇట్లాంటి అన్యాయం జరగొద్దు అని అంటే ఇప్పుడే ఈ సింగరేణి సంస్థను లాంగ్వాల్ కానీ లేదా ఓసీ కానీ చేసే ప్రమాదం నుంచి, అంటే రాబోయే తరాలు ఈ సింగరేణి వల్ల లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ఒప్పుకోము, మాకు ఈ సింగరేణి వద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఎంత ఇట్లా ఉంటే గ్రామంలో కనబడతా ఉన్నది. ఇదంతా ఇట్లుంటే కొంతమంది మీటింగ్ 6వ తారీఖున మీటింగ్ అని చెప్పేసి శాంతి గాని మైండ్ మీద మీటింగ్ అని చెప్పేసి 6వ తారీఖు రోజున వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. గ్రామాల్లో విషయ సేకరణ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ విషయ సేకరణలో తప్పులు చెప్తా చూడండి. అయితే వీళ్ళతోనే ఉండి మాట్లాడుతున్నట్టు చేసి వెనకన మాత్రం బూడిపుటాన్ని జరిపిస్తూ ఉన్నారు. తీర్మానం లేని పత్రాల మీద సంతకాలు తీసుకుంటున్నారు. ఈ తీర్మానం లేని పత్రాలను ఏం చేయదలుచుకున్నారు అసలు? అంటే ఇక వీళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి సింగరేణికి చూపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవడానికా అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. మరి